మీకు తెలుసా బ్రెడ్ మేకర్లో కూడా మనం ఆయిల్లెస్తో కట్లెట్స్ అనేవి తయారు చేసుకోవచ్చండి. ఇది నేను ఈవినింగ్ టైం ఇలా స్నాక్స్ కోసం నేను ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. బట్ డీప్ ఫ్రై చేసినప్పుడు ఇంత బ్లాక్గా అండ్ ఆయిల్ కూడా మొత్తం పీల్చేసిందండి. ఇది హెల్త్కి అస్సలు మంచిది కాదు. అందుకని కట్లెట్స్ నేను ఇట్లా బ్రెడ్ మేకర్లో చేస్తూ ఉంటానండి. ఇది వరకు నేను కార్న్స్తో కూడా ట్రై చేశాను చాలా సార్లు. అండ్ ఈ పిండి మిక్చర్లో చూసారు కదా 70% లీవ్స్, ఉల్లిపాయలు, మిర్చి ఉంటాయి అనమాట. ఒక 30% మాత్రమే పిండి అనేది నేను మిక్స్ చేశాను. ఈ పిండి కూడా నార్మల్ దోశ పిండి ఉంటుంది కదండి, అదే అనమాట. ఈ పిండిలో నేను ఎక్కువగా వాడిన ఆకులు ఏంటంటే పుదీనాకండి. మా గార్డెన్ లో ఎప్పటికప్పుడు దొరుకుతూనే ఉంటుంది. వీక్ కంపల్సరీగా వన్స్ కానీ ట్వైస్ కానీ నేను పుదీనా రైస్ కానీ ఇట్లా కట్లెట్స్ కానీ డెఫినెట్ గా చేస్తూనే ఉంటానండి. అండ్ అంతేకాదు గోంగూరతో కూడా నేను చేస్తూనే ఉంటాను. మా గార్డెన్ లో ఎక్కువగా దొరుకుతూనే ఉంటుంది. వీటి కోసం మీకు ఎయిర్ ఫ్రైస్ అవసరం లేదు, నాన్ స్టిక్ ఉన్నా పర్వాలేదు, ఇట్లా బ్రెడ్ మేకర్ తో అయినా పర్వాలేదు. బ్రెడ్ మేకర్ తో అయితే మనకి ఆటోమేటిక్ కాబట్టి అది కట్ ఆఫ్ అవుతూ ఉంటుంది. సో క్రిస్పీగా కూడా ఉంటాయండి. డెఫినెట్ గా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. బాయ్.